యేసు బాప్టిజం తర్వాత ఉపవాసం చేశాడా? విందు భోజనానికి వెళ్ళాడా? బాప్టిజం తర్వాత ఉపవాసమా, విందు భోజనమా? పాఠం పేరు. బాప్టిజం తర్వాత ఉపవాసమా, విందు భోజనమా? యేసుక్రీస్తు తాను జన్మించిన తర్వాత 30 ఏళ్ల తర్వాత యోర్దాను నది దగ్గర యోహాను దగ్గర బాప్టిజం తీసుకోవడానికి వస్తాడు. ఆయన 12 ఏండ్ల వయసు రాయబడింది. తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలు రాయబడింది. 30 సంవత్సరాలు 30 ఏండ్ల వాడైనప్పుడు మళ్ళీ బాప్టిజం దగ్గర కనిపిస్తాడు. ఆ 30 సంవత్సరాల తర్వాత యోహాను దగ్గర బాప్టిజం తీసుకున్నట్టుగా బైబిల్లో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. యోహాను దగ్గర బాప్టిజం తీసుకున్నట్టుగా 3వ అధ్యాయం 13-17 వచనాల్లో ఉంటే, బాప్టిజం తీసుకున్న వెంటనే ఎక్కడికి వెళ్ళినట్టుగా ఉంది మత్తయి సువార్తలో? చెప్పండి. అరణ్యమునకు కొనుపబడ్డాడంటే 40 రోజులు ఉపవాసం, 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా ఇక్కడ రాయబడింది. ఇదే మాట లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. బాప్టిజం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది లూకా సువార్తలో? మత్తయి సువార్తలో చూసాం, లూకా సువార్తలో చూసాం, మార్కు సువార్తలో కూడా చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి అని రాయబడింది. ఇక్కడ కూడా ఏమని రాయబడింది? 40 దినాలు యేసు బాప్టిజం పొందిన తర్వాత ఎక్కడున్నట్టుగా రాయబడుతుందంటే, అపవాది చేత శోధింపబడుటకు అరణ్యములో కొనుపోబడెను అని రాయబడి ఉంది కదా. ఈ 3 సువార్తల్లో ప్రస్తావన అయితే బాప్టిజం తర్వాత అరణ్యానికి కొనుపబడ్డం ఎన్ని రోజులు అంటే 40 రోజుల నుంచి రాయబడింది. మన పాఠం ఏంటి? బాప్టిజం తర్వాత ఉపవాసమా, విందు భోజనమా అని ఉంది. 3 సువార్తల్లో రాయబడినట్టే 4వ సువార్త అయిన యోహాను సువార్తలో కూడా అలాగే రాయబడి ఉంటుంది అనుకున్నారనుకోండి, అక్కడ అలా ఉండదు. అసలు దాని గురించిన ప్రస్తావన ఉంది, ఒకసారి చూద్దాం ఉందో లేదో. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం 29వ వచనం చూస్తే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి కదా. 31వ వచనంలో, నేను ఆయన ఎరుగునైతిని కానీ ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షముటికి గో నేను నీళ్ళలో బాప్టిజం ఇచ్చి వచ్చితనని చెప్తున్నాడు కదా. అంటే ఇక్కడ కూడా బాప్టిజం గురించిన మాటలు రాయబడ్డాయి. యేసు అక్కడికి వచ్చినట్టుగా కూడా రాయబడింది. లోక పాపమును మోసుకొని పోవు
దేవుని కొర్రుపిల్ల ఈయనే అని నేను ఎవరి గురించి అయితే చెప్తున్నాను, ఆయన ఇదిగో ఈయనే అని కూడా చెబుతున్నాడు. అయితే 2వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చేసరికి ఏమని రాయబడింది చూడండి ఒకసారి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి ఎక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. 3 సువార్తల్లో మనం చదివినప్పుడు ఏం చదువుకున్నాం? బాప్టిజం పొందిన తర్వాత యేసు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంకి వెళ్ళాడు. ఎన్ని రోజులు వెళ్ళాడు? 40 దినాలు వెళ్ళాడు. ఇక్కడేమని రాయబడింది? 3వ దినమున ఎక్కడ కనిపిస్తున్నాడు? కానా అనే ఊరిలో వివాహంలో కనిపిస్తున్నాడు యేసు. ఇది చదివిన చాలామంది హేతువాదులు బైబిల్ని తప్పు పట్టాలి అనుకునేవారు ఈ వచనాన్ని తీసుకొని ఒక దగ్గరేమో యేసు 40 దినాలు ఉపవాసం ఉన్నాడని 3 పుస్తకాల్లో రాయబడింది. ఇదిగో యోహాను సువార్తకు వచ్చేసరికి ఆయన 3వ దినం ఎక్కడ ఉన్నాడంట? పెళ్లిలో ఉన్నాడు, వివాహంలో. ఇదేంటి ఒక సువార్తికుడు ఎలా రాశాడు, ఇంకో సువార్తికుడు ఎలా రాశాడు? బైబిల్ తప్పు, యేసు మాటలే, యేసు జీవితమే తప్పు, కథలవి అని ఇలా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు మీకు కూడా అదే ఆలోచన వచ్చి ఉంటుంది. ఇదేంటి అక్కడ 40 దినాలని రాసింది, ఎక్కడ 3వ దినాన్ని ఎక్కడ కనిపిస్తున్నాడు యేసు? చెప్పండి మీరే. 3 సువార్తల్లో 40 దినాల ఉపవాసానికి వెళ్ళినట్టుగా ఉంది. యోహాను సువార్తకు వచ్చేసరికి అక్కడ బాప్టిజం గురించి ఉంది, యోహాను ప్రస్తావన ఉంది కదా. ఇక్కడికి వచ్చేసరికి 3వ దినమున కానా అనే ఊరిలో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇలాంటి విషయాన్ని ఎవరైనా మనకు చూపించి ఇదేంటి ఇలా ఉంది అని అడిగారు అనుకోండి, మనకు సమాధానం చెప్పలేం. కరెక్టే కదా, 40 దినాలు ఇక్కడ 3 దినాలు ఏంటి అనే ఒక ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం. అంటే బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఇలాంటివి చాలా వస్తుంటాయి. మరి ఈ యోహాను సువార్త కానీ, మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ వాళ్ళు రాసింది కాదు కదా. ఎవరు రాస్తున్నారు, ఎవరు రాపిస్తున్నారు అంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల దేవుని మూలంగా పలకబడినవే బైబిల్లోని మాటలు. అంటే మరి దేవుడు తప్పు రాపిస్తాడా అని మనం ఆలోచన చేస్తాం అనుకోండి, దేవుడైతే తప్పు రాపించడు. మరి ఒక వాక్యానికి, ఒక మాటకి, ఇంకో మాటకి వ్యతిరేకంగా రాపిస్తాడా అంటే అలా కూడా ఉండదు. మరి ఎవరిది అపార్థం అంటే మనుషులదే. అర్థం చేసుకునే విధానం లేదా ఆలోచించే విధానంలో తేడా ఉంటేనే అపార్థం చేయబడుతుంది కదా. ఇంతకీ యేసు 40 దినాలు ఉపవాసంలో ఉన్నాడా, లేదా 3వ దినమున విందు భోజనంలో ఉన్నాడా? అందుకోసం బాప్టిజం తర్వాత ఉపవాసమా, విందు భోజనమా, ఇందుకు ఏం జరుగుతుంది అన్నదాన్నే మనం ఇప్పుడు పరిశీలిస్తాం. ఓకేనా. ఇందుకీ మిగతా సువార్తల్లో మనం చదివింది ఖచ్చితంగా ఆయన అప్పుడు బాప్టిజం తీసుకున్నాడు, 40 దినాలు ఉపవాసంకి వెళ్ళాడు. ఈ 3వ దినం ఏంటి? ఈ 3వ దినం ఏంటి? ఏ 3వ దినం ఇది? యేసు బాప్టిజం పొందిన తర్వాత 3వ దినమా, లేకపోతే యేసు బాప్టిజం పొంది 40 దినాలు ఉపవాసం ఉండి తిరిగి వచ్చిన తర్వాత 3వ దినమా? అది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పాలి. యేసు బాప్టిజం పొందిన వెంటనే 3వ దినమా, యేసు బాప్టిజం పొంది 40 దినాలు ఉపవాసం ఉండి తిరిగి వచ్చిన తర్వాత 3 దినాలా? మరి ఎక్కడైతే 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్టిజం గురించి రాయబడింది, నేలలో బాప్టిజం, ఇదిగో ఈయనే లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. తర్వాత 35వ వచనం చూడండి ఒకసారి. మరునాడు మరల యోహాను అతని శిష్యులు ఇద్దరు నిల్చుండగా అతను నడుచున్న యేసు వైపు చూసి అన్నాడు. అంటే బాప్టిజం పైన వచనాల్లో బాప్టిజం పొందినట్టుగా ఉంది, కింద వచనంలో మరునాడు అంటే తర్వాత రోజు, అంతేనా? తర్వాత రోజు. మళ్ళీ 43వ వచనంలో చూడండి, మరునాడు ఆయన గలిలీకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని అన్నాడు. అదొక రోజు, తర్వాత రోజు సెకండ్ డే, అంతేనా? తర్వాత మరునాడు అంటే థర్డ్ డే. మళ్ళీ 2వ అధ్యాయంకి వచ్చేసరికి 3వ దినము అని రాయబడింది. ఇంతకీ ఈ 3వ దినం ఎక్కడ? 3వ దినం అసలుకి యోహాను సువార్తలో బాప్టిజం గురించి రాయబడిందా? యేసుక్రీస్తు అక్కడికి బాప్టిజం తీసుకోవడానికి ఆ రోజు వచ్చాడా?
లేదా ఈ ప్రస్తావన ఏం జరుగుతుంది అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. మిగతా 3 పుస్తకాల్లో రాయబడుతుంది బాప్టిజం జరుగుతున్న సందర్భాన్ని రాయబడింది. కానీ యోహాను సువార్తలో రాయబడిన ఈ బాప్టిజం సంబంధించింది అప్పుడు యోహాను బాప్టిజం ఇస్తున్న సందర్భం కాదు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో రాయబడుతున్న సందర్భాలు యేసు అప్పుడు బాప్టిజం తీసుకుంటున్న సందర్భాన్ని రాస్తున్నారు. కానీ యోహాను సువార్తలో రాయబడిన ఈ మాటలు ఆయన బాప్టిజం పొందినప్పుడు సందర్భాన్ని రాయట్లేదు. యేసు బాప్టిజం పొంది తర్వాత కలిసినప్పుడు రాస్తున్నది. అది ఎలా మనం తెలుసుకోవచ్చు? యోహాను సువార్త 1:15 చదువుతాం ఒకసారి. యోహాను సువార్త 1:15. యోహాను ఆయనను గూర్చి, ఎవరిని గూర్చి? యేసుక్రీస్తు గురించి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, ఏమంటున్నాడు అక్కడ? సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఎవరి గురించి చెబుతున్నాడు? యేసు గురించి చెబుతున్న మాటలు ఇవి. బాప్టిజం ఇస్తున్న మాటలు కాదు, యేసుక్రీస్తు గురించి చెబుతున్న మాటలు, సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ రాయబడిన సందర్భం అంతా సాక్ష్యం ఇస్తున్నాడు. అసలు యోహాను వచ్చిందే ఎందుకు? యేసు గురించి సాక్ష్యం ఇవ్వడానికే. నాకంటే ముందుగా యెషయా గ్రంథం 40:3-4 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 40:3-4 చూడండి. యెషయా గ్రంథం 40:3-4. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యంలో యెహోవా మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గం సరళం చేయుడి, ప్రతి లోయను ఎత్తి చేయవలను, ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కవగాను కరుకైన సమముగాను ఉండవలను అని యెహోవా మహిమమై బయలుపరచును. ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇక ప్రకటించడానికి వచ్చాడంటే. ఎవరిని గురించి ప్రకటించడానికి వచ్చాడు ఆయన? ముందుగా పంపబడ్డాడు ఆయన. యేసు గురించి చెప్పడానికే భూమి మీదకి యోహాను దేవుడు పంపించాడు. 6 నెలల ముందు పుట్టాడు. ఎవరు? యోహాను. అడవి తేనె తాగేవాడు, మిడతల్ని ఆహారంగా తినేవాడు, అరణ్యంలో బ్రతికేవాడు యోహాను. వచ్చి పిలుస్తున్నాడు, ఇదిగో మెస్సీ అనబడిన క్రీస్తు వచ్చి ఉన్నాడు. సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. మీరు ఆయన్ని అంగీకరించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ధర్మశాస్త్రంలో ఎవరి గురించి అయితే రాయబడిందో, ఏ మెస్సీ అయితే వస్తాడని చెప్పాడో ఆయన వచ్చాడు అని యోహాను సువార్తలో సాక్ష్యం ఇస్తున్నాడు. ఓకేనా? 15 చదివాం కదా, 19 చదువుతాం. ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన గురించి ఎందుకు చెప్పాలి మళ్ళీ అంటే, అక్కడికి చాలామంది వచ్చి అడుగుతున్నారు. ఏమని? నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేములో నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు. ఈ జరుగుతున్న సందర్భం ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరుగుతుందంటే, ఈయన బాప్టిజం ఇస్తున్నాడు. అసలు నువ్వెవరో బాప్టిజం ఇవ్వడానికి అడుగుతుంటారు కదా. మీరెవరండి చేయడానికి? ఎవరైనా అడిగారు అనుకో, మీరు ఎవరండి అని, మీరెవరు ఎందుకు నన్ను అడుగుతున్నారు అని అడుగుతాం కదా. తెలియని వారు చెప్తే, ఎందుకు నువ్వెవరు బాప్టిజం అనే కార్యక్రమం చేస్తున్నావు? మేమందరం యూదులు సున్నతి తీసుకుంటాం కదా, నువ్వేంటి, నువ్వెవడు వెంతకి అని యోహాను గారిని అక్కడ ప్రశ్నిస్తున్నారు. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? అతడు ఎరుగననక ఒప్పుకొనెను, నాకేం తెలీదు అని చెప్పకుండా, ఇదిగో నేను క్రీస్తును కానని ఒప్పుకొను, నేనైతే యేసుక్రీస్తుని కాదు, మెస్సీని నేను కాదు. మరి నీవెవరు? నువ్వు ఏలియావా అని అడగగా అతడు కానను. నువ్వు ఆ ప్రవక్తవా అని అడుగగా కానను ఉత్తరం. కాబట్టి వారు నీవెవరు?
మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలేను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవలు సరళం చేయుడు అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక నిశ్శబ్దము అని చెప్పాను. నువ్వెవరు ఎవరు ఎవరంటే, ఇదిగో నేనైతే క్రీస్తుని కాదయ్యా. మరి నేను ఎవరిని? ఇదిగో పంపబడతానని చెప్పాను కదా, అరణ్యములో ఎలుగెత్తి పిలుస్తానని దేవుడు చెప్పాడు కదా, ప్రకటిస్తాను, ఆ ప్రకటించే ప్రవక్తను నేను అని యోహాను గారు చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలో యేసుక్రీస్తు గురించి చెబుతున్నాడు, ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చూడండి, ఎన్నో వచనం నుంచి 26. యోహాను, నేను నీళ్లలో బాప్టిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పుల వారు నువ్వు ఇప్పటికన్నా నేను యోగ్యుని కానని వారితో చెప్పాను. యోహాను బాప్టిసం ఇచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనీయులో ఈ సంగతులు జరిగెను. ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? యోహాను సువార్తలు రాయబడినవి బాప్టిసం ఇచ్చే ప్రదేశంలోన, వేరే ప్రదేశంలోన కాదు. చూడండి అక్కడ మళ్ళీ 28వ వచనం. ఈ ప్రస్తావన అంతా ఎక్కడ జరుగుతుందంటే, యోహాను బాప్టిసం ఇచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనీయ అనే గ్రామంలో లేదా ప్రదేశంలో జరుగుతుంది. అంటే యోహాను బాప్టిసం యేసుకి అక్కడ ఇస్తున్నట్టుగా ఉందా? లేదు, వేరే దగ్గర ఉన్నారు ఆయన. అక్కడ వీళ్ళు అడుగుతున్నారు, సమాధానం చెప్తున్నాడు. ఓకేనా? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందుడు వాడు ఆయన, నేను ఎవరి గూర్చి చెప్పితనో ఆయనే ఈయన. అంటే తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు బాప్టిజం పొందిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి తిరిగి వస్తాడు కదా, అప్పుడు యోహాను గారికి మళ్ళీ యేసుక్రీస్తు కనిపించాడు. కనిపిస్తున్నప్పుడు నేను ఎవరి గురించి అయితే మీకు చెప్పానో, ఏమని, మెస్సీ వచ్చాడని చెప్పాను కదా, ఆయన చెప్పుల వారు నువ్వు ఇప్పటికైనా నేను అర్హుడిని కాదని చెప్పాను కదా, నాకంటే గనుడు గొప్పవాడు వస్తున్నాడని చెప్పాను కదా, ఇదిగో ఆ దేవుని గొర్రె పిల్ల ఈయనే అని చూపిస్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ బాప్టిజం జరుగుతున్న సందర్భం కాదు ఇది. బాప్టిజం జరిగిపోయి యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండి తిరిగి వచ్చిన తర్వాత యేసుని చూసి చెబుతున్న సందర్భం. మరి యేసుక్రీస్తు మెస్సియా ఆయనని యోహానుకి ఎలా తెలిసింది? తెలిస్తే కదా ఈయనే ఆయన అని చెప్తాడు. ఆయనకి ఎలా తెలిసింది? మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? నేను చదివినప్పుడు, యోహాను సువార్త చదివినప్పుడు నాకు వచ్చింది. నిజమే కదా, యోహాను గారు పుట్టిన వెంటనే వాళ్ళ తల్లి గారు ఎక్కడ పెట్టేశారు? అరణ్యంలో వదిలేశారు. యేసుక్రీస్తు ఏమో తన తండ్రి దగ్గర పెరిగాడు. అరణ్యంలో పెరిగి ఆయన 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు, ఈయన 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఆయన మళ్ళీ గ్రామాల్లోకి వచ్చినట్టు లేదు, అరణ్యంలోనే బ్రతికినట్టు ఉంది. ఎవరు? యోహాను గారు. మరి యేసు మెస్సీ ఈయనని ఎలా గుర్తుపెట్టాడు అని నేను ఆలోచించాను. అది ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు అప్పుడు ఆయన చెబుతున్నాడు ఎలా గుర్తుపెట్టాడంటే, చూడండి 31వ వచనంలో, 31వ వచనం, ఆయన ఎలా గుర్తుపెట్టాడో ఆయనే చెబుతున్నమాట. ఓకేనా? ఏ మెస్సీయే ఎవరైతే వస్తారని దేవుడు చెప్పాడో ఆయన ఈయన అని ఆయన ఎలా గుర్తుపెట్టాడంటే యోహాను గారు 31వ వచనం, నేను ఆయనను ఎరుగనైతిని కానీ, ఆయన నాకు తెలీదు, ఎరుగనైతిని నాకు తెలీదు కానీ ఇశ్రాయేలుకు ప్రత్యక్షమొకటుకు నేను నీళ్లలో బాప్టిసం ఇచ్చుచు వచ్చితనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచును, నేను ఆయన్ని ఎరుగనైతిని కానీ. 33, నీళ్లలో బాప్టిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ వ్యవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్టిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తిని అనెను. ఎలా గుర్తుపెట్టాడంటే, ఇదిగో నువ్వు ఎవరికైతే బాప్టిసం ఇస్తావో ఇచ్చేటప్పుడు ఆయన
పరిశుద్ధాత్మ ఆయన మీదకు వస్తుంది. అర్థమవుతుంది? ఎలా యోహాను గారు యేసును గుర్తుపెట్టాడు అంటే, ఎలా యోహాను గారు మెస్సీ ఈయన ఆయన గుర్తుపెట్టాడు అంటే, ఇదిగో నువ్వు బాప్టిసం నన్ను పంపినవాడు. యోహాను పంపినవాడు ఎవరు చెప్పండి? యోహాను పంపినవారు ఎవరు? దేవుడు. దేవుడు పంపించాడు. అయితే దేవుడు ఒక సూచన చెప్పాడు ఆయనకి. ఏంటా సూచన అంటే, నువ్వు మెస్సీని ఎలా కనుక్కుంటావంటే, నువ్వు బాప్టిజం ఇచ్చినప్పుడు ఎవరి మీద పరిశుద్ధాత్మ పవరం వల్లే వస్తుందో ఆయనే పరిశుద్ధాత్మలో అందరికి బాప్టిజం ఇచ్చేవాడు అని నువ్వు తెలుసుకోవాలి. మొట్టమొదటగా ఆయన వచ్చినప్పుడు ఆయనకి తెలియలేదు. బాప్టిజం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావడం, అప్పుడు ఆయన గుర్తించాడు ఎవరని, యేసుక్రీస్తే ఆ మెస్సీ, రాబోయే మెస్సీ అని గుర్తుపెట్టాడు. ఆ గుర్తుపట్టిన విషయాన్ని ఇప్పుడు ఆయన చూపించి వీళ్ళకి చెబుతున్నాడు. అది యోహాను సువార్తలో రాయబడిన సందర్భం. ఓకే, అంటే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడైతే బాప్టిజం పొందిన తర్వాత 40 దినాల ఉపవాసంకి వెళ్ళాడు. తిరిగి వచ్చిన తర్వాత యోహాను గారు కనిపించడం, యోహాను గారు నేను ఇన్ని రోజులు చెప్పాను కదా బాప్టిజం పొందిన తర్వాత ఇన్ని విషయాలు చెప్తున్నాను, అది ఎవరి గురించే కాదు, ఇదిగో ఈయనే. మరి నాకెలా తెలిసింది? నువ్వెవడవు అని నన్ను అడుగుతున్నారు కదా. అర్థమైందా? నువ్వెవడవు అని నన్ను అడుగుతున్నారు కదా. ఇదిగో దేవుడు నన్ను పంపించాడు, ఈయనకు ముందు నన్ను పంపించాడు. ఈయన నేను ఎలా గుర్తుపెట్టాను అంటే, ఇదిగో దేవుడు నాకు ఇలా సాక్ష్యంగా ఇచ్చాడు, ఆ సాక్ష్యమే మీకు ప్రకటిస్తున్నాను అని యేసుక్రీస్తుని సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చినవాడు, ఇదిగో ఆయనే పరలోకం నుండి వచ్చాడు అన్నది చూసిన ఇది, ఇదిగో ఆయనే ఈయన అని చూపిస్తున్నాడు అనమాట. ఇది జరిగిన తర్వాత 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఎన్ని రోజులు అనేసి ఉంది? 3వ దినం అనేసి ఉంది. ఇంతకీ ఒకవేళ ఇది జరిగిన నుంచి లెక్క వేసుకున్నాం అనుకోండి, 3 రోజులు అవుతుందా 4 రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. అంటే ఇది కూడా కాదు. మరి ఏ రోజు నుంచి 3వ దినం అంటే చూడండి ఒకసారి, 43వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుంచి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. 45 ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరు గూర్చి నువ్వు రాసిరో ఆయన కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడుగు యేసు అని అతనితో చెప్పాను. తర్వాత 47 యేసు నతనయేలు తన యొద్దకు వచ్చి చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు అని ఎలా చెప్పుకొస్తున్నాడు కదా. 50 వచనం అందుకు యేసు ఆ అంజురపు చెట్టు కిందనున్న నిన్ను చూసి తిని అని చెప్తున్నాడు. 51 వచనం మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడిటియు దేవుని దూతలు మనుష్యుని కుమారునిగా పైకి ఎక్కిటియు దిగుటియు చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అది జరిగిన తర్వాత 3వ దినం. ఏది జరిగిన తర్వాత? నతనయేలును కలవడం తర్వాత 3వ దినం. అర్థమవుతుందా? బాప్టిజం పొందిన తర్వాత 3వ దినము కాదు, 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత 3 దినాలు కాదు. మరి ఎవరి గురించి ప్రస్తావన పైన జరుగుతుంది? నతనయేలును కలుసుకున్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నతనయేలు కలిసి మాట్లాడడం, ఆ ప్రస్తావన జరిగిన తర్వాత 3వ దినమున అన్నాడు. అంటే యేసుక్రీస్తు 3వ దినమున ఎక్కడికి వెళ్ళాడైతే? కానా విందుకు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు. ఇది ఇంతవరకు మీరు వినలేదేమో కదా, మీరు వినలేదు. కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేసరికి యేసుక్రీస్తుని కూడా ఆహ్వానించారు, యేసుక్రీస్తు కూడా వెళ్ళాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. యూదుల కాలంలో యూదుల ఆచారం ఏంటంటే వివాహం జరిగితే ద్రాక్షారసం ఇస్తారు. అయితే ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే మరి పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయిందంటే పెళ్ళికి చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు ఎలాగైతే
పెళ్ళికి వెళ్ళిన వాళ్ళకి భోజనాలు లేవు అన్నారు అనుకోండి, ఏం పెళ్ళి అండి అనుకుని వస్తాం మనం కదా. ఏది లేకపోయినా పర్లేదు కానీ ఏముండాలి? భోజనం ఉండాలి, ఇంకోటి ఉండాలి. ఏంటది? మందు. మందు ఇవ్వలేదంటే ఏం పెళ్ళి అది అనేస్తారు కదా. ఆ యూదుల ఆచారంలో, యూదుల క్రమంలో ద్రాక్ష రసం లేకపోతే అది పెళ్ళి కానట్టే. అటువంటి పరిస్థితిలో అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, హడావిడి అయిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు మరియమ్మ వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు గారు వచ్చారు, ఆ పెళ్ళికి శిష్యులు వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు చెబుతున్నాడు వాళ్ళతో, మీరు రాతి బాణలు, ఖాళీ బాణలు తీసుకోండి, అందులో నీళ్ళతో నింపండి 6 రాతి బాణలు అన్నాడు. నీళ్ళతో నింపారు. నింపిన తర్వాత ఇప్పుడు మీరు అందులో ముంచి మీరు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. మెయిన్ హెడ్ ఎవరు ఉంటారు? ప్రధానం, మెయిన్ నడిపించే, వివాహాన్ని నడిపించే కర్త ఎవరన్నా ఆయన దగ్గర తీసుకెళ్ళాను. అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకు? మనమేమో నింపింది 6 రాతి బాణలు నీరు నింపాం, ఈయనేమో గ్లాస్తో ముంచి తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఈ విషయం ఎవరెవరికి తెలుసు? ఆ నింపిన వాళ్ళకి, ఆయన శిష్యులకి, ఆయనకి తెలుసు. తీసుకొని వెళ్ళిస్తే విందు ప్రధాన దాన్ని తాగి, ఎవడైనా మంచి ద్రాక్ష రసం ఎప్పుడు ఇస్తాడంటే ముందునే ఇస్తాడు, పాడైపోయింది చివరికి చాలకపోతే నీరు కలిపేసి ఇస్తారు. మీరేంటి ఎంత మంచి ద్రాక్ష రసం చివరిలో ఇస్తున్నారు అని అన్నాడు. ఏం జరిగింది అంటే నీళ్లను దేవుడు ద్రాక్షారసంగా మార్చాడు. నీళ్లను ఎవరు? యేసుక్రీస్తు ప్రభు గారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన సందర్భం అది అన్నమాట. మనం కూడా చూడండి, పెళ్ళి ఫంక్షన్ ఏదైనా అవుతుంది అనుకోండి, ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ బాగా వడ్డిస్తాం, లాస్ట్లోకి వచ్చారు అనుకోండి చాలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చారు సరిపోలేదు అనుకో, నీళ్ళు పంపేసి చింతపండు వేసి వేడి చేసి వేసేస్తారు కదా. అందరూ అలాగే చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే జబ్బుది కాకుండా మంచి ద్రాక్షారసం, శ్రేష్టమైన ద్రాక్షారసం ఎవరిదైనా ఇప్పుడు నేడు ఉన్న సమాజంలో ఎవరైనా క్రైస్తవ సమాజంలో పెళ్ళి అయిందనుకో, ఈ అధ్యాయం చదవకుండా వదలరు అసలు. 2వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు చదివేస్తారు, ఖచ్చితంగా చదువుతారు. ప్రతి వివాహంలో చదివే మాటలు ఇవి. నీళ్ళను ద్రాక్షారసంగా దేవుడు ఎలా అయితే మార్చాడో, మన వివాహంలో లేదా ఏదైనా లోటు ఉన్నా దేవుడు పూడుస్తాడు, చేస్తాడు. ఇంకో ఒక విషయం చెప్తే నాకు చాలా నవ్వు వచ్చేది తెలుసా. అదేం చెప్తాను చూడండి. ఇందులో రాయబడిన ఒక మాట ఉంది. ఆ మాటను తీసుకొని, ఇదిగో యేసు వివాహంలో ఉన్నాడు కదా ఇక్కడ, యేసు విందుకు వచ్చాడు కదా ఇక్కడ. ఇప్పుడు కూడా చాలామంది సేవకులు ఏం చేస్తారంటే, వాళ్ళు మాట్లాడితే ఏం చెప్తారంటే యేసు ఈ వివాహంకి వచ్చాడు అంటారు. ఏ వివాహానికి? వీళ్ళు చేసుకునే వివాహానికి యేసు వచ్చాడు అంటున్నారు. అది నేను ఎన్నిసార్లు విన్నాను, అది ప్రతిసారి వింటున్నప్పుడల్లా వీళ్ళు ఏంటి ఇలా మాట్లాడతారు అనిపిస్తుంది నాకు. కానా వివాహంలో ఆయన వచ్చాడు, అది తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ మళ్ళీ ఇంకో మాట చెప్తారు, యేసుక్రీస్తు ప్రభువా మా వివాహానికి రండి అని పిలుస్తున్నారు కొంతమంది. ఎవరికి? మనుషులకి ఆహ్వానం చెప్పినట్లు ఎవరు చెప్తున్నారు ఆహ్వానం? మా వివాహానికి రండి. దేనికి? అంటే అక్కడ ఎలాగైతే నీళ్ళని ద్రాక్షారసం చేసి వివాహాన్ని గొప్పగా చేసావో, ఇక్కడికి వచ్చి నువ్వు కూడా ఒకవేళ ఉప్పు కారం తక్కువ అయిపోతే, కూరలో టేస్ట్ తగ్గిపోతే, అక్కడ ఎలాగైతే నీళ్ళని ద్రాక్షారసం మంచి రుచికరమైన ద్రాక్షారసాన్ని ఇచ్చావు కదా, అలాగే మా భోజనాలు కూడా ఏదైనా లోటు అయితే అందరూ కలిపేసి ఇచ్చేయని. అలాగే అంటే దేవుణ్ణి ఎలా వాడుకుంటున్నారు చూడండి. ఒక అమ్మాయేమో అలా గేదె పాలు ఇవ్వట్లేదండి, వచ్చి ప్రార్థన చేయమంటుంది పాస్టర్ గారికి. పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఏమని? గేదె పాలు ఇవ్వాలి దేవా, యేసు నువ్వు ఆ పొదుగులోకి దూరిపో అందండి. ఎందులోనికంటే గేదె పొదుగులోకి దూరిపోయి పాలు ఇచ్చేయాలంటే ఎవరు ఇచ్చేయాలి? యేసుక్రీస్తు అంత దూరిపోవాలండి. ఇలా వింటున్నప్పుడు ఏమనాలి వీళ్ళని, ఏం చెప్పాలి వీళ్ళ కోసం, ఏమనగలం? గట్టిగా మాట్లాడమంటే చిన్నోడు నీకు తెలియదు పక్కనుండి అంటారు.
మరీ దారుణంగా ప్రతి విషయానికి ఎంత అవమానంగా ప్రవర్తిస్తున్నారో అది అన్ని జనులకి చాలామందికి ఇప్పటికే తెలిసిపోయింది. చాలామంది అందుకోసం తప్పు పడుతున్నారు. వాళ్ళని తప్పు పట్టినా బాగున్నారు, మొత్తం క్రైస్తవ్యాన్ని అంతే కదా, క్రీస్తుని క్రైస్తవ్యాన్ని తప్పు ఎవరు చేశారు వారిని వాళ్ళ మీద కేసేసో లేకపోతే తప్పు పట్టో ఏదో చేస్తే బాగుంది. ఒకరు చేస్తే అందరి మీద నింద వేస్తాం. ఓకేనా? ఓకేనా? బాప్టిజం తర్వాత ఉపవాసమా, విందు భోజనమా? ఉపవాసం తర్వాత విందు భోజనానికి వెళ్ళాడు యేసు. పాఠం అర్థమైందా? అంటే ఇలాంటివి చాలా వస్తుంటాయి. అప్పుడు మనం తొందర పడిపోకూడదు. అప్పుడు ఏం చేయాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. ఎవరైనా మనకు అడుగుతున్నప్పుడు మనకి తెలిసిందేదో చెప్పడం ప్రాముఖ్యం కాదు, వాక్యం ఏం చెప్తుందో చెప్పడమే ప్రాముఖ్యం. మనకి తెలియకపోతే నాకు తెలీదు, నేను తెలుసుకొని చెబుతానని చెప్పాలి తప్ప మనం అనుకున్నది ఎవరో చెప్పింది చెప్పడం కాదు. పరిశీలించాలి, బైబిల్ని పరిశీలించి అది నిజమా, ఓకే, ఎవరు చెప్పినా తీసుకోండి, అది వాక్యం ఓకే చెబుతుందా దాన్ని తీసుకోండి. లేదా మీరు పరిశీలించండి, వాక్యాన్ని పరిశీలించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప నాకు ఇదే వచ్చు నేను ఇదే చెప్పాలన్న ఆలోచనలో చేయకండి. అర్థమవుతుందా? ఒక తమ్ముడికి నేను ఒక ప్రశ్న అడిగాను, తమ్ముడు నువ్వు నమ్ముతున్న యేసే నిజమైన దేవుడు అని నువ్వు ఎలా చెబుతావు అని అడిగాను నేను. మీ ఊర్లో ఎవరైనా అడిగారా? అడిగితే నువ్వు ఎలా చెప్తావు అని అంటే వాడు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఏమని? వాళ్ళ దేవుళ్ళే కాదు. అలాగే చెప్తాను నేను అంత, వాళ్ళ దేవుళ్ళే కాదు, అసలు ప్రశ్నలే వేరు. సంఘాల్లో ఉన్న క్రైస్తవులు ఎవరు కూడా అసలు ప్రశ్న అనే ఆలోచన రాదు. నాకు తెలియని విషయాన్ని ప్రశ్నించి సేవకుడిని తెలుసుకోవాలి, లేదా సేవకుడు చెప్పే పరిస్థితిలో లేడా, అయితే బైబిల్ చదవాలి, నేను దాని గురించి ఆలోచించాలి అని ఈ నేడున్న క్రైస్తవుల్లో ఎవరికి లేదు. లేకపోవడమే ఇన్ని రకాలుగా ఇన్ని ఆలోచనలతో ఇన్ని సంఘాలుగా ఏర్పరచబడింది. ఆలోచిస్తే జ్ఞానం అర్థమవుతుంది, ప్రశ్నిస్తే సమాధానం దొరుకుతుంది. ప్రశ్నించే పరిస్థితుల్లో వాళ్ళు లేకుండా బద్ధకస్తులుగా సంఘం తయారు చేసేస్తుంది. ఒకవేళ అడిగారు అనుకోండి, ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, ఏమంటారు తెలుసు సేవకులు? దేవుని వాక్యాన్ని నువ్వు ప్రశ్నిస్తావా? సేవకుడికే నేను చెప్పిన దానికి తిరిగి సమాధానం అడుగుతావా? దేవుని శాపానికి గురైపోతావు. తప్ప వాక్యాన్ని విశ్వసించాలి, నిజమని నమ్మేయాలి, అంతే. ప్రశ్నలు అడగకూడదు. మరి కొంతమంది ఏడు చెప్తారు తెలుసా, సమాధానం తెలియని వాళ్ళు, నీకు డౌట్ వచ్చిందా అయితే దేవుడిని అడుగు అన్నాడు. నీకు డౌట్ వచ్చింది అనుకో, ఎవరిని అడగాలంటే అంటే ఈయన తప్పించుకుంటాను పక్క నుంచి. మరి నువ్వేం చేస్తావంటే, క్లాస్లో స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ సంబంధించి డౌట్ వచ్చింది అనుకో, ఎవరిని అడుగుతాడు? నువ్వు ప్రిన్సిపల్ నేను అడుగు అన్నాడు అనుకో, సార్ సబ్జెక్ట్ మీరు చెప్పి ప్రిన్సిపల్కి అడగమంటున్నారు ఏంటి అంటారా అన్నాడు. అలాగుందనమాట. ఎవరు పాఠం చెప్తే వారికి ప్రశ్న అడుగుతారు. అది మళ్ళీ ఒక పుస్తకంలో రాసి ఇస్తారు వాళ్ళకి. ఏడని తెలిసి ఆయన చదువుకుని నిలిపోతుంది. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే దేవుణ్ణి అడగవలను అని అంటారు. అది వింటున్నప్పుడు నాకు తట్టుకోలేనంత నవ్వు వస్తుంది.
అంటే ఇలా ఉండిపోతుంది. ఏదైనా మనకి ప్రయత్నించాలి. ఏదైనా ప్రశ్న మొదలైందా దానికోసం ఆలోచించాలి, దానిలో నిజమెంత పరిశీలించాలి, అప్పుడు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. నాకు చాలామంది అడిగే ప్రశ్నలకి నేను అలాగే ఆలోచిస్తాను, సమాధానం చెప్పకూడదు. ఒకవేళ మనం చెప్పే సమాధానం కానీ మనం అడిగే ప్రశ్నకి ఏదైతే జవాబు ఉందో అది బైబిల్లో చెప్పబడుతున్న మాటకి అంగీకరిస్తుందా లేదా, బైబిల్ దాన్ని అంగీకరిస్తుందా లేదా, ఇంకొక మాట దానికి వ్యతిరేకించకూడదు. మీకు ఒకటే చూసిన, మీరు చెప్పే సమాధానాన్ని ఇంకొక దేవుని మాట వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించిందంటే మీరు చెప్తున్న సమాధానం తప్పు. మీరు చెప్పిన సమాధానం ఒక రైట్ అనుకో, ప్రతి వాక్యం మిమ్మల్ని అంగీకరిస్తుంది. మనం అనుకుని చెప్పడం ప్రాముఖ్యం కాదు, బైబిల్ ఏం చెబుతుందో అది చెప్పడం ప్రాముఖ్యం.